ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, నిన్నటి దినమున మరి ఆన్లైన్ VBS మీరు ఎంతగానో ఎంజాయ్ చేశారని నమ్ముచున్నాము. మరి ఈరోజు కూడా సెకండ్ డే రోజు మరి ప్రార్థనతోని మనం ప్రారంభించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని మీరు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రతి ఒక్కరు కూడా మోకరించి కళ్ళు మూసుకోవాలి. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, మహోన్నతుడ, మహాగణుడ, ప్రేమ స్వరూపి, మీ ఘనమైన ఉన్నతమైన నామం బట్టి మీకే స్తోత్రములు చెల్లించుకొంచున్నాం తండ్రి. ప్రభా, మరి నాయన చిన్ని బిడ్డలను ఎంతగానో ప్రేమించి ప్రభా ఈ యొక్క ఆన్లైన్ VBS ద్వారా ప్రభా నిన్నటి దినమున ప్రభా మీ నామానికి మహిమకరంగా జరిగించిన విధానం బట్టి మీకు స్తోత్రం ప్రభా. ప్రత్యేకించి నాయన మరి యొక్క సెకండ్ డే కూడా ప్రభా ఆది నుండి అంతము వరకు ప్రభా నాయన నీ పరిశుద్ధాత్మ సన్నిధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా ఈ యొక్క ఆన్లైన్ VBS ద్వారా ప్రభా మీ నామము మహిమపరచబడాలి తండ్రి. మీ చిత్తము నాయన నెరవేర్చబడినట్లుగా మీ కృపకు మరించండి తండ్రి. మరి పాటల ద్వారా నిన్ను మహిమపరచడానికి తండ్రి నీ కృప దయచేయండి. యాక్టివిటీస్ ద్వారా నాయన వాక్య పరిచర్య ద్వారా ప్రభా మీ నామానికి మహిమ కలుగునట్లుగాను అయా వినిచున్న ప్రతి ఒక్కరికి చిన్న బిడ్డలందరికీ నీ ప్రభా అయా ఆశీర్వాదకరంగా ఈ కూడికను జరిగించమని మమ్మల్ని ఒక్కొక్కరిని కూడా నాయన మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ ప్రభా ఆటంకపరిచే ప్రతి విధమైన చీకటి శక్తులను నజరేయుడైన యేసు నామంలో బంధిస్తున్నాం తండ్రి. ప్రభా వారి ఇళ్లలో ఉంటుండగా తండ్రి ఎలాంటి డిస్టర్బెన్స్కి లోనవ్వకుండా వారికి కావాల్సిన మంచి ఏకాగ్రతను దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆపాదించుకుంటూ కొద్ది ప్రార్థన త్వరలో రానైనటువంటి యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Do you love my Jesus? I love him, I love him, I love him, I love him, I love him. Hey, 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 hey. Do you love my Jesus? I love him, I love him, I love him, I love him, I love him. Hey, 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 hey. Praise to the Father, praise to the Son, praise to the Holy Ghost. I'm born again. Praise to the Father, praise to the Son, praise to the Holy Ghost. I'm born again. Hey, 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 hey. Do you love my Jesus? I love him, I love him, I love him, I love him, I love him. Hey, 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 hey. Do you love my Jesus? I love him, I love him, I love him, I love him, I love him. Hey, 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 hey. Praise to the Father, praise to the Son, praise to the Holy Ghost. I'm born again. Praise to the Father, praise to the Son, praise to the Holy Ghost. I'm born again. Hey, 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 hey. Do you love my Jesus? I love him, I love him, I love him, I love him, I love him. Hey, 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 hey. Do you love my Jesus? I love him, I love him, I love him, I love him, I love him. Hey, 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 hey. Praise the Lord పిల్లలు. So today's memory verses, Romans chapter 8 verse 37. It says, I am more than conqueror through Christ Jesus. సో ఇవాటి మెమరీ వర్స్ని నేను ఒక చిన్న యాక్టివిటీగా కూడా చేసినాను. మీరు ఇక్కడ చూసినారా? ఇక్కడ మీరు చూస్తే ఈ మెమరీ వర్స్ని ఒక చాట్లో రాసి నేను ఈ విధంగా రాశాను, I am more than conqueror through Christ Jesus who loved me. ఎక్కడ ఐ యామ్ అని ఉందో అక్కడ నా పేరు కూడా నేను రాసుకున్నాను చక్కని అని. సేమ్ వే మీరు కూడా ఈ ఒక మెమరీ వర్స్ని ఒక చార్ట్లో రాసుకొని మీ పేరు అక్కడ రాసుకొని ఐ దగ్గర మీ పేరు రాసుకొని ఐ యామ్ మోర్ దెన్ కాన్కరర్ త్రూ జీసస్ క్రైస్ట్ హూ లవ్డ్ మీ. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 37. ఈ మెమరీ వర్స్ని ఇవాళ మీరు నేర్చుకొని ఇది మీ మనసులో పదిలంగా ఉంచుకోండి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు.
పిల్లలు ఈ యొక్క సమ్మర్ హాలిడేస్లో లాక్డౌన్ కూడా ఉండడాన్ని బట్టి మరి మీరు ఎంతగానో ఎంజాయ్ చేశారని, అలాగనే మరి సమయాన్ని వృధా పోనివ్వకుండా దేవుడి వాక్యాలు వింటూ, మరి బైబిల్ స్టోరీస్ వింటూ, అలాగనే మరి వీబీఎస్లు కూడా అటెండ్ అవుతున్నారని మేము నమ్ముచున్నాము. దాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాము. మరి ఈ యొక్క ప్రోగ్రాంలో చిల్డ్రన్ మరొకసారి మీ ముందుకు రావడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవుడికే మహిమ చెల్లిస్తున్నాను. ప్రత్యేకించి ఈ స్టోరీని స్టార్ట్ చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ కళ్ళు మూసుకోండి చిల్డ్రన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీకే స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఆకాశం నీ సింహాసనం, భూమిని పాదపీఠం ప్రభా. అయా నీ పాద సన్నిధిలో చేరి ప్రభా నాయన అని మొరపెట్టడానికి తండ్రి, మరి చిన్ని బిడ్డలతోని మాట్లాడడానికి తండ్రి ప్రభా ఇచ్చినటువంటి యొక్క తరుణాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మరి నాయన చిన్ని బిడ్డలని ప్రభా నాయన వారి హృదయంలో ఎరిగిన దేవుడో గనుక తండ్రి ప్రభా, వాళ్ళు నడవలసిన త్రోవను వానికి నేర్పుడి. వాడు పెద్దవాడైనప్పుడు దానిని తొలగిపోగా, పెద్దవాడైనప్పుడు అదే మార్గంలో నడుస్తాడని నీ వాక్యం సెలవిస్తుండగా ప్రభా, ఇదిగో నాయన చిన్ని బిడ్డలతో మాట్లాడుచుండగా నాయన నీ ఆత్మ సన్నిధిని మాకందరికీ తోడుగా ఉంచి ప్రభా. అయా మరి ప్రార్థనలో మీరు తోడుగా ఉండండి ప్రభా. స్టోరీ చెప్పుచుండగా బిడ్డలతో మీరు మాట్లాడమని తండ్రి, నన్ను కూడా మిస్లో చట్టం మరుగుపరుచుకొని ప్రభా వింటున్న బిడ్డలకు కూడా అయా మంచి ఏకాగ్రతను దయచేయండి. ఆత్మీయంగా వర్ధిల్లున్నట్లు మీకు కృప కుమ్మరించమని మహిమఘనతలు మీకే ఆపాదిసి కొద్ది ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఓకే చిల్డ్రన్, మనందరికీ తెలిసినటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాము. ప్రత్యేకించి అందులో ఇశ్రాయేలు ప్రజలను నడిపించినటువంటి ఒక లీడర్ ఉన్నారు. ఎవరో చెప్పండి, గొప్ప లీడర్. ఆయన ఎవరు అంటే మీ అందరికీ తెలిసిన వ్యక్తే. అవును చిల్డ్రన్, అది మోజెస్. సో మోజెస్ యొక్క సిబ్లింగ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి 2 సిబ్లింగ్స్ ఉన్నారు. తనకి ఒక అక్క ఉన్నారు, ఒక అన్నయ్య ఉన్నారు. సో ఈరోజు మరి వాళ్ళ పేర్లు మీకు తెలుసా చిల్డ్రన్? మోజెస్ వాళ్ళ అక్క పేరు మిరియాము, వాళ్ళ యొక్క అన్న పేరు అహరోను. సో అహరోను గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సో అహరోను యొక్క పేరెంట్స్ నేమ్ ఎవరంటే, వాళ్ళ ఫాదర్ నేము అమ్రాము. చెప్పండి చిల్డ్రన్, అమ్రాము. అండ్ మదర్ నేమ్ యోకెబెదు. మదర్ నేమ్ యోకెబెదు. సో ఈ 2 పేరెంట్స్ 3 పిల్లల్ని కూడా దేవుని యొక్క భయభక్తుల్లో పెంచారు. ఏ విధంగా అంటే మనం చూసినట్లయితే మోజెస్ పుట్టిన వెంటనే, సో ఆ రోజుల్లో ఎలా ఉండేది, ఐగుప్తు రాజు చిన్న బిడ్డల్ని మగవాళ్ళని చంపేయాలి అనే ఉద్దేశంతో అలాగన కుట్ర పండినప్పుడు మరి మోజెస్ వాళ్ళ మదర్ సో యోకెబెదు ఎంతో తెలివిగా చక్కగా మరి తనకు 3 నెలల ప్రాయం వచ్చేంత వరకు కూడా ఇంటిలోనే ఎవరికి తెలియకుండా, మరి అక్కడ నైబర్స్కి కూడా తెలియకుండా తనను ఆ విధంగా దాచిపెట్టి మరి దేవుడి సన్నిధిలో ప్రార్థించినటువంటి ఒక తల్లిదండ్రులు. సో మీరు ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మరి అక్కడ మోజెస్ కంటే ముందు ఆల్రెడీ మిరియాము ఉన్నారు, అలాగనే అహరోను. సో వీరిద్దరు కూడా మీలాగే మీ వయసే అన్నట్టు వాళ్ళది కూడా. సో అలాంటి సమయంలో మరి మమ్మీ డాడీ చెప్పినప్పుడు వాళ్ళు ఎంత విధేయత చూపారంటే పిల్లలు, మరి ప్రక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళింటికి వెళ్ళి మా ఇంట్లో ఒక చిన్న బాబు ఉన్నాడు, మాకు తమ్ముడు ఉన్నాడు అని కనీసం వాళ్ళు చెప్పకుండా వాళ్ళ మమ్మీ డాడీకి అంత ఒబే చేశారన్నట్టు. సో దీన్ని బట్టి మరి ఆరన్ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఎంతగానో విధేయత చూపినటువంటి ఒక కుమారుడిగా పెరిగినాడు అన్నట్టు. సో ఈ అహరోను గురించి మనం నేర్చుకోవడానికి ముందుగా మరి పిల్లలు మీ అందరికీ తెలుసు, చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అన్న దేవుడి ప్రజలు ఇశ్రాయేలీలు అందరూ ఒకటే అన్నట్టు. సో ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే మరి ఐగుప్తు చెరలో ఉండినప్పుడు మోజెస్ని దేవుడు లీడర్గా ఎన్నుకొని మరి అక్కడ నుంచి విడిపించడానికి దేవుడు మోజెస్ని సెలెక్ట్ చేసుకుంటాడు. సో మరి మోజెస్ని సెలెక్ట్ చేసుకోవడానికి మరి మోజెస్ ఏమంటాడు చిల్డ్రన్, ఒప్పుకోగానే సరే నేను వెళ్తా ప్రభు అంటాడా? అనడు. ఏమంటాడు, నాకు నోటి మాంద్యం గలవాన్ని, నేను సరిగా మాట్లాడలేను ప్రభా, నాకు లోపం ఉంది ప్రభా, నేను వెళ్ళలేను, నా వల్ల కాదు అంటాడు. కానీ మరి దేవుడు ఏమంటాడు, లేదు మీ అన్న నీకున్నాడు కదా, అహరోనును నీకు నీ యొక్క మాటలను అందించేటటువంటి వ్యక్తిగా నేను వాడుకుంటాను. సో ఆ విధంగా దేవుడు అహరోనును కూడా సెలెక్ట్ చేసుకుంటాడు అన్నట్టు. సో అహరోనుతో దేవుడు మాట్లాడుకొని మీ తమ్ముడైన మోషే ఏదైతే నీకు చెప్తాడో ఆ మాటలన్నింటినీ కూడా ఇశ్రాయేలు ప్రజలందరికీ నువ్వు తెలియపరచాలి అన్నప్పుడు అలాగనే అహరోను ఒప్పుకొని దేవుడికి విధేయత చూపిస్తాడు. సో ఏమవుతుందంటే మరి మీ అందరికీ తెలుసు పిల్లలు, మోజెస్ ఎక్కడికి వెళ్తాడు దేవుడితోని సాహసం చేయడానికి? ఎల్లప్పుడు
చెప్పండి పిల్లలు, మీకు తెలుసా? ఒక మౌంటైన్ ఉంటుంది. ఆ పర్వతం ఏంటి? వెరీ గుడ్, సీనాయి పర్వతం. సో ఆ సీనాయి పర్వతానికి దేవుడితో మాట్లాడడానికి, దేవుడితో ఫెలోషిప్ చేయడానికి 40 days 40 nights మరి ఫాస్టింగ్ ఉండి దేవుడి సన్నిధిలో మోజెస్ చాలా గోజాడి ప్రార్థిస్తూ ఉంటాడు. ప్రార్థించినప్పుడు అప్పుడు దేవుడు 10 commandments కూడా దేవుడు మోజెస్ ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు అందజేస్తాడు. సో ఆ సమయంలో ఏమవుతుందంటే, మరి ఈ మోజెస్ పర్వతం మీదకి వెళ్తాడు. సీనాయి పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మరి అహరోను చూసుకోమని చెప్పినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఊరికే సనుక్కుంటూ గునుక్కుంటూ ఊరికే మాకు లీడర్ లేరా, మమ్మల్ని నడిపించే వాళ్ళు లేరా అని ఊరికే అన్నప్పుడు, అయితే అక్కడున్న ఆ ఇశ్రాయేలు ప్రజల్లోనే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. ఏమనంటే, మనం ఒక గోల్డెన్ కాఫ్, బంగారు దూడని చేసుకుందామా అనేసి అహరోనుకు ఒక అడ్వైజ్ ఇస్తారు. సో పిల్లలు, మొట్టమొదటి ఆజ్ఞ ఏంటిది 10 commandmentsలో? అసలు దేవుడు ఏం చెప్తాడు? మీరు విగ్రహాలను పూజింపకూడదు. అవునా పిల్లలు? సో మన దేవుడు సృష్టికర్త, సర్వంను సృష్టించినటువంటి దేవుడు. ఆయనకు మనం రూపం ఇవ్వగలుగుతామా? ఇవ్వలేము. సో సర్వాంతర్యామి అన్నట్టు. సో అటువంటి దేవుణ్ణి వాళ్ళు మర్చిపోయి ఎంతో అవిధేయులై ఒక గోల్డెన్ కాఫ్ తయారు చేసుకున్నప్పుడు ఈ అహరోను కూడా ఇశ్రాయేలు ప్రజలతోని సమ్మతించుతాడు. సో అలా చేయడం తప్పు కదా పిల్లలు. సో మరి ఆ విధంగా అహరోను ఆ మిస్టేక్ చేస్తాడు. చేయగానే మరి మోజెస్ వచ్చిన తర్వాత కోపగించుకుంటాడు. కోపగించుకొని అవన్నీ పగలగొట్టేసి మొత్తం బూడిదగా చేసేస్తాడు. దాని తర్వాత ఏమవుతుందంటే, సో ఈ విధంగా ఉన్నప్పుడు ఈ ఆరోన్ని మరి దేవుడి సన్నిధి ఎప్పుడు సినాయి పర్వతానికి మోషే వెళ్తున్నాడు, మాట్లాడుతున్నాడు, దేవుడితోని ఫెలోషిప్ చేస్తున్నాడు. మరి ఈ ప్రజలకు దేవుడి భయం అంటే ఏంటి అసలు తెలియడానికి దేవుడు ఏమని చెప్తాడంటే, మోజెస్కి ఒక దర్శనం ఇచ్చి, మోజెస్ నువ్వేం చేయాలంటే నాకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టాలి అని ఆజ్ఞాపిస్తాడు. ప్రత్యక్ష గుడారాన్ని ఇంగ్లీష్లో ట్యాబర్నికల్ అంటారు పిల్లలు. సో ఈ ట్యాబర్నికల్ మీరు పిక్చర్స్లో చూసినట్లయితే మీకు నమూనా తెలుస్తుంది. సో మరి దాంట్లో ప్రీస్ట్హుడ్ చేయడానికి, యాజకత్వం చేయడానికి ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి. సో మరి ఇశ్రాయేలీలు ఎంతమంది పిల్లలు, ఎన్ని ట్రైబ్స్ మొత్తము? జేకబ్కి ఎంతమంది సన్స్? 12. వెరీ గుడ్. సో ఈ 12 sons, ఇందులో ఈ 12 ట్రైబ్స్లోంచి ఒక్కొక్కరిది ఒక్కొక్క కర్ర తీసుకొని మరి దేవుడి చిత్తం ఎవరిదైతే ఉందో, ఏ ట్రైబ్ని దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడో ఈ ప్రీస్ట్హుడ్ చేయడానికి, ఆ కర్రలన్నిటినీ, ఈ 12 sticks నైట్ అలా పెట్టేసి ఉదయం వరకు ఎవరి కర్ర అయితే చిగురిస్తుందో ఆ యొక్క ట్రైబ్ వాళ్ళనే దేవుడు సెలెక్ట్ చేసుకున్నారని మేము తెలుసుకుంటామని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి అలాగన పెడతారు అన్నట్టు. సో పెట్టినప్పుడు ఈ అహరోను కర్రను కూడా దేవుడు పెడతాడు. ఈ అహరోను మొట్టమొదటిగా ఏ వంశం నుంచి వచ్చిన వ్యక్తి అంటే లేవీయుడు పిల్లలు. సో లేవి వంశం నుంచి అహరోను వచ్చిన వ్యక్తి. సో ఈ అహరోను కర్ర చిగురించి బాదాము పువ్వులు అలాగన కాసినప్పుడు దేవుడు ఆ 11 ట్రైబ్స్ను వదిలేసి కేవలం ఈ లేవి ట్రైబ్ని మాత్రం దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడు. సో దానివల్ల అక్కడ గొడవ జరగకుండా ప్రశాంతంగా మరి ఆ ప్రత్యక్ష గుడారంలో యాజకత్వం చేయడం కోసం ఆరోన్ని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు అనేసి అక్కడ వాళ్ళకి అర్థమవుతుంది. సో ఈ అహరోను యొక్క మరి ప్రీస్ట్హుడ్, చిల్డ్రన్ ఇజ్రాయలైట్స్కి ఫస్ట్ హై ప్రీస్ట్ ఎవరు అని అంటే ఆరోన్. సో మొట్టమొదట ఈ యొక్క బైబిల్ గ్రంథంలోనే ప్రత్యక్ష గుడారంలో మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఎవరు ఇశ్రాయేలు ప్రజలకంటే అహరోను. సో ఈ అహరోను యొక్క విధులు చెప్తాను పిల్లలు. అంటే దానికంటే ముందుగా మరి అహరోను తను వివాహం చేసుకుంటాడు. తన యొక్క భార్య పేరు ఎలీషెబా అండ్ 4 sons తనకి. సో అబీహు, నాదాబు, ఈతామారు, ఎలియాజరు. సో అబీహు, ఈతామారు, ఎలియాజరు, నాదాబు, అబీహు, ఈ 4 sons అహరోన్కి పుట్టారు. సో వీరు కూడా తన యొక్క ఫాదర్ని ఫాలో అవుతూ యాజక ధర్మంలో వాళ్ళు కూడా పనులు చేసేవారు. సో ఈ అహరోను అంటే హై ప్రీస్ట్ యొక్క డ్యూటీస్ ఏంటి అంటే, మరి అక్కడ బలిపీఠం మీరు పిక్చర్లో చూసినట్లయితే పిల్లలు, ట్యాబర్నికల్లో ముందు ఒక ఆల్టర్ ఉంటుంది, బలిపీఠం అంటాం దాన్ని. సో ఆ బలిపీఠం మీద ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా ఎవరైతే మరి దేవుడికి డిజోబే చేసి పాపం చేసినప్పుడు, సిన్ చేసినప్పుడు ఒక యానిమల్ని కానీ ఒక బర్డ్ని కానీ తీసుకొచ్చి దానిపైన ఇలా చేతులు ఉంచేసి వాళ్ళు ఆ పాపాలన్నీ యానిమల్లోనికి ట్రాన్స్ఫర్ చేస్తే ఈ అహరోన్ ఏం చేస్తాడంటే ఆ యానిమల్ని తీసుకొని వెళ్ళి ఆల్టర్ పైన పెట్టి బలి అర్పిస్తాడు అన్నట్టు. సో ఆఫరింగ్స్ అన్నట్టు, సాక్రిఫైజెస్. సో ఈ అర్పణలు అర్పించే ఒక డ్యూటీ
అహరోనిది అన్నట్టు. అంటే దేవుడి సన్నిధిలో ఒక మీడియేటర్గా దేవుడి ప్రజలకి యెహోవా దేవుడికి మీడియేటర్లో మధ్యలో అహరోను ఉండేవాడు. సో ఈ 2 డ్యూటీస్ చేసేవారు. అయితే కొద్ది రోజుల తర్వాత ఈ మోజెస్కి తన యొక్క భార్య సిప్పోరా, ఈ సిప్పోరా గురించి మిర్యాము అహరోను వీరిద్దరు కూడా సనుగుతూ గునుక్కుంటూ విరుద్ధంగా ఎగెయినెస్ట్గా మాట్లాడతారు. సో మరి దేవుడు మన మాటలు వింటాడు కదా చిల్డ్రన్. మన చుట్టూ ఉన్నవారు వినకపోయినా కూడా మన మాటలన్నిటినీ కూడా ప్రతి ఒక్కటి మనం రహస్యమందు చేసే ప్రతి పని కూడా మన దేవుడు చూస్తూ ఉంటాడు కదా చిల్డ్రన్. సో ఆ విధంగా మరి ఈ అహరోను మిర్యాము మాట్లాడుతూ ఉంటే దేవుడు వింటాడు, యెహోవా దేవుడు విని, మన దేవుడు ఎవరు చెప్పండి? కనికరం గల దేవుడు, ఎట్ ద సేమ్ టైం రోషం కలిగిన దేవుడు మన దేవుడు. సో విని మరి మోజెస్ పక్షంగా దేవుడు ఫైట్ చేసి, మీరు ఈ విధంగా నా దాసుడికి, నా సర్వెంట్కి ఇంత ఒబీడియంట్, ఇంత సాత్వికమైనటువంటి ఒక సేవకునికి మీరు విరుద్ధంగా మాట్లాడినందుకు మిమ్మల్ని చేపిస్తా అనేసి అన్నప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడతారు. సో ఆరన్ లైఫ్లో 2 మిస్టేక్స్ చేశాడు. ఏంటి? ఒకటి గోల్డెన్ కాఫ్ చేసుకున్నాడు, ఇంకొకటి మోజెస్కి ఎగెనిస్ట్గా మాట్లాడాడు. సో ఈ 2 మిస్టేక్స్ని బట్టి ఏమైందంటే చిల్డ్రన్, మరి దేవుడు ప్రామిస్ ల్యాండ్కి వాళ్ళని నడిపిస్తా అని చెప్పాడు కదా. సో పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళకుండా ఈ యొక్క 2 మిస్టేక్స్ ఆరన్ని అడ్డుకున్నవి అన్నట్టు. సో తన యొక్క 123 ఇయర్స్ బ్రతికి ఆ తర్వాత అహరోను మరణించాడు. సో దీనిని ముఖ్యంగా మరి ఈ అహరోను యాజకుడు లేడు. సో మనకు ఆరన్ యొక్క ప్రీస్ట్హుడ్ దేనికి సాదృశ్యం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క యాజకత్వానికి సాదృశ్యం చిల్లర్. సో ఇది ఒక సింబల్ అన్నమాట. సో ఆరనిక్ ప్రీస్ట్హుడ్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్, ద ప్రీస్ట్హుడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అన్నట్టు. సో మరి క్రీస్తులో మనం ఏం చూడాలి చిల్డ్రన్? చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ మీరు ఎక్కడ కూడా వెళ్ళొద్దు, వినాలి, చక్కగా వినండి, దేవుడు మీతో మాట్లాడతాడు. సో యేసుక్రీస్తు ప్రభువు మరి తన గురించి ఇప్పుడు మనం ఆరన్ గురించి విన్నాం కదా, మరి ఆరన్ని ఉన్ను ఎట్ ద సేమ్ టైం జీసస్ క్రైస్ట్ని ఒక్కసారి పోల్చుదాం. ఏంటంటే మరి చిన్నప్పుడు ఏ విధంగా పేరెంట్స్కి ఆరన్ ఒబే చేస్తాడో, మరి జీసస్ క్రైస్ట్ కూడా తన యొక్క చిన్న ప్రాయం నుంచి, చైల్డ్హుడ్ నుంచి కూడా మరి మేరీకి, జోసెఫ్కి, వాళ్ళ పేరెంట్స్కి ఒబే చేశాడు మన జీసస్ క్రైస్ట్. అలాగనే మరలా ఇంకొకటి, మరి ఆరన్ తన లైఫ్లో 2 మిస్టేక్ చేశారన్న కదా చిల్డ్రన్. ఏంటివి చెప్పండి? ఒకటి గోల్డెన్ కాఫ్ చేసుకున్నాడు, ఇంకొకటి మోజెస్కి ఎగెనెస్ట్గా మాట్లాడిండు. సో ఈ 2 మిస్టేక్స్ తను చేశాడు. కానీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు మాత్రము ఎంత గొప్ప పరిశుద్ధుడు అంటే, మరి నాలో పాపం ఉన్నదా ఎవరైనా మీరు చెప్పగలుగుతారా? నాలో పాపం ఉన్నదని మీరు నిరూపించగలుగుతారా అని ఒక సవాలు విసిరినటువంటి గొప్ప పరిశుద్ధుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు. సో ఎటువంటి పాపం చేయనటువంటి వ్యక్తి మన యేసుక్రీస్తు ప్రభు. సో అలాగనే మరి ఈ యొక్క యాజక ధర్మం ప్రత్యేకించి చిల్డ్రన్, ఈ యొక్క టాబర్నికల్లో మీరు చూసినట్లయితే బలిపీఠం ఉంది చిల్డ్రన్. సో బలిపీఠం ఏంటి అంటే బలి అర్పిస్తాం మన పాపాలన్నిటి కొరకు. కానీ ఇప్పుడు ఆ అవసరం ఏమీ కూడా లేదు. మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు ఒకసారిగా కల్వరి శిలువలో బలి అయిపోయినాడు అన్నట్టు. సో మన పక్షంగా, మన పాపముల నిమిత్తమై, మనందరి పాపముల నిమిత్తమై ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో మరణం పొంది ఆ యొక్క తన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. సో అంత గొప్ప సాక్రిఫైస్ ఈ లోకంలో మరెవ్వరు కూడా చేయలేదన్నమాట. సో అలాగనే నేను డ్యూటీస్ చెప్పాను కదా చిల్డ్రన్ ఆరన్ గురించి. సో అక్కడ పరిశుద్ధ స్థలము, తర్వాత ఒక తెర ఉంటుంది, దానికి వెనకాల కవనెంట్ దేవుడి మందసము ఉంటుంది. అందులో దేవుడి యొక్క 10 ఆజ్ఞల 2 రాతి పలకలు, మన్నా పాత్ర, అహరోను చిగురించిన కర్ర అందులో ఉంటాయి. ఆ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే మరి ఈ యొక్క హై ప్రీస్ట్ మరి గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని తన పైన ప్రోక్షించుకొని అందులో ఎంటర్ అవ్వాలన్నట్టు. ఎందుకంటే మరి అహరోను కూడా మనిషే కదా, తన పాపంల కొరకు ప్రాయశ్చిత్తార్థము ఆ గొర్రెపిల్ల రక్తాన్ని మొత్తం పోసుకొని అలాగన ఎంటర్ అవ్వాలి. కానీ మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని చూసినట్లయితే సిలువ మరణం పొందిన వెంటనే ఆ యొక్క టెంపుల్లో జరుగుద్ది నాన్న, ఏంటిదో చెప్తారా ఎవరైనా? దేవాలయపు యొక్క తెర ఏమవుతుంది? పై నుండి క్రింది వరకు 2గా చినిగేను అని ఉంటుంది. అంటే ఏమవుతుంది? ఆ తెర అనేది ఏమవుతుంది చిల్డ్రన్?
పరిశుద్ధ స్థలానికి ఈ కావనెంట్ ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తుంది ఈ తెర. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మరణించాడో ఈ యొక్క తెర అనేది చినిగిపోయింది. అంటే ఆ అడ్డు దేవుడే ఇంకా తొలగించాడు. మనకు ఇంకా ఏ హై ప్రీస్ట్ అని కాదు, ఏ మనుషులను మనము అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. కేవలం మనకంటూ ఉన్నటువంటి ఒక్క మధ్యవర్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. సో మన లైఫ్లో కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే చిల్డ్రన్, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితంలో పాపం లేనటువంటి పరిశుద్ధుడైనటువంటి మరి తన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి మరి ఎందుకు చనిపోయాడు చిల్డ్రన్ చెప్తారా ఎవరైనా? ఎందుకంటే మరి నిత్యత్వంలో, ఎటర్నిటీలో, పరలోక రాజ్యంలో యుగ యుగములు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుతో మనం కూడా ఆయనతో పాటు జీవించున్నట్లుగా మన కోసము ఆయన తండ్రికి విధేయుడై తన ప్రాణాన్ని సిలువలో అర్పించాడు. సో మన లైఫ్లో, మీ లైఫ్లో మమ్మీ డాడీ కోప్పడినా, లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే మిమ్మల్ని హేట్ చేసినా, మీరు బాధపడుతూ ఒంటరిగా అయ్యో నన్ను ఇట్లా అంటున్నారు అని మీరు ఎప్పుడు ఫీల్ కావద్దు. ఎందుకంటే మన ఫ్రెండ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ ఫ్రెండ్ అండ్ ఆల్సో హీఈస్ ద హై ప్రీస్ట్. ఓకే, మనకున్న దేవుడికి ఇప్పుడు మీడియేటర్ ఎవరు చిల్డ్రన్? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. సో మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5th చాప్టర్లో ఉంటుంది అన్నట్టు. అందులో ఏమనంటే దేవుడు ఒక్కడే, దేవుడికుని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన ఎవరంటే క్రీస్తు యేసైన నరుడు. ఓకే చిల్డ్రన్, సో ఆ యేసుక్రీస్తు ప్రభువును మనం ఎప్పుడైతే అప్రోచ్ అవుతామో, దేవా నాకు ఈ బలహీనత ఉన్నది, నేను ఇది జయించలేకపోతున్నా ప్రభా, నేను అబద్ధాలు ఆడుతున్నాను, మా మమ్మీ దగ్గర ఇది హైడ్ చేస్తున్నాను, నేను ఇలాగ ఇది చేస్తున్నాను, మరి నా లోపటి బలహీనత ఉంది, నాలో ఈ పాపం ఉంది దేవా అని మీరు ఎప్పుడైతే మీకు ఆ రిపెంటెన్స్, పశ్చాత్తాపం వచ్చినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత ప్రేమగల దేవుడు అంటే తన 2 చేతులు ఇలాగన చాపి నా బిడ్డ నా దగ్గరికి రా అనేసి మన యొక్క ప్రార్థనలను ఆలకించేటటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అన్నట్టు. సో అంత మంచి దేవుడు అంటే మరి నిన్ను ఈ లోకంలో ఉన్న వాళ్ళు తప్పు చేసినప్పుడు హేట్ చేస్తారు, చీ కొడతారు, ఎన్నో అంటూ ఉంటారు. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే నువ్వు ఎప్పుడైతే నిజంగా పశ్చాత్తాపడినప్పుడు దేవుడు నీ హృదయాన్ని ఎరిగి నీలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించడానికి ఆయన ఒక్కడే సమర్థుడు అన్నమాట. సో చిల్డ్రన్, మన ప్రధాన యాజకుడు అనేసి హెబ్రీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 14-15 ఈ 2 వచనాల్లో కూడా ఉంటుంది. ఏమనంటే ఆకాశ మండలంలోనికి వెళ్ళినటువంటి మన కొరకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు అని అందులో ఉంటుంది. ఒకసారి మీరు చిల్డ్రన్ గుర్తుపెట్టుకోండి, ఈ రోజులలో చాలా ఇదైపోయింది. ఏంటంటే మొబైల్స్లో కానీ టీవీ స్క్రీన్లో కానీ వాళ్ళే వాక్యం టెలికాస్ట్ చేస్తున్నారు, అది చూసేస్తే సరిపోతుంది అని అది అనుకుంటున్నారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి చిల్డ్రన్, ఏంటంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్విమ్మింగ్ చేసినా, సైక్లింగ్ చేసినా అదొక యాక్టివిటీ. టీవీలో చూస్తే వస్తుందా? అది వస్తుందా చిల్డ్రన్? రాదు. సో యాక్టివిటీ అనేది కూడా మన చేతులతోని మనం చేసినప్పుడు మన లైఫ్లో ఎప్పటికీ గుర్తుంటుంది. సో ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది, ఇదంతా ఓల్డ్ డే, ఇవన్నీ న్యూ డేస్, చాలా ఇదిగా ఉన్నారు, అది ఏది కాదు. పరిశుద్ధ గ్రంథాన్ని మీరు ఖచ్చితంగా మీ చర్చ్కి వెళ్ళినప్పుడు మీ సంఘాల్లో ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చేతపట్టుకొని మరి వర్స్ చెప్పినప్పుడు మీ సండే స్కూల్ టీచర్ కానీ, మీ పాస్టర్ గారు కానీ, పాస్టర్ అమ్మ గారు కానీ ఎవరు చెప్పినా మీరు బైబిల్ ఓపెన్ చేసి చదివే అలవాటు చాలా మంచిది. ఎందుకంటే మరి ఎప్పటికీ టీవీలు, ఎప్పటికీ మొబైల్ ఫోన్స్ ఉండవు కదా చిల్డ్రన్. సో మీరు ఒంటరిగా ఉండినప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఓకే ఈ వాగ్దానము ఈ చోట ఇక్కడ రాయించబడి ఉంది, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మీరు వేదనలో, బాధల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఓకే దేవుడు నాకు ఈ ప్రామిస్ చేశాడు, ఇక్కడ ఈ బైబిల్లో ఇక్కడ ఈ వాగ్దానం ఉంది, ఈ బుక్లో ఇలాగునుంది అని మీరు ఎప్పుడైతే బైబిల్ ఓపెన్ చేయగానే మీకు అలాగ మైండ్లో ప్రింట్ అయిపోతుంది. సో మీకు మంచిగా చదువు నేర్చుకుంటున్నారు కదా, సో మీకు చదువు వచ్చిన ఇంగ్లీష్ బైబిల్ కానీ, తెలుగు బైబిల్ కానీ మంచిగా ఓపెన్ చేసి ఆ దేవుడిచ్చే వాగ్దానాలని, మరి మాటల్ని మనము ఖచ్చితంగా చూసి చదవాలి. సో మనము ఒక వాక్యాన్ని మనం నేర్చుకుందాము. ఈరోజు మరొక వర్స్ చదువుతాను, మీరు కూడా మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే నాతో పాటు తీయండి చిల్డ్రన్. హీబ్రూస్ 4th చాప్టర్ 14th and 15th వర్సెస్ నేను చదువుతాను, మీరు కూడా చూడండి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. 15th వర్స్ చిల్డ్రన్. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని
సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆమేన్. సో చిల్డ్రన్, పాపము లేనటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను దీన్ని ఫినిష్ చేస్తాను. సో మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, ఎలాగున మనం యాక్సెప్ట్ చేయాలి అని ఒక అన్యజనులు కానీ ఒక విగ్రహారాధికులు కానీ ఎవరైనా మీతో అడిగినప్పుడు, సో యాజ్ ఎ క్రిస్టియన్ దేవుడి బిడ్డలుగా మనకు కూడా తెలియాలి కదా. సో ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఒక వ్యక్తి ఒక సముద్రంలో పడిపోయాడు, వాటర్లో, ఒక రివర్లో పడిపోయాడు. ఆ వ్యక్తి పడిపోయినప్పుడు తనకి స్విమ్మింగ్ రావట్లేదు, పాపము కొట్టుకుంటూ ఉన్నాడు, స్విమ్మింగ్ రావట్లేదు. సో ఇంకొక వ్యక్తి చూశాడు, ఆ నదిలో పడ్డ వ్యక్తిని ఈయన చూసినప్పుడు మరి ఆయనకి కూడా స్విమ్మింగ్ రాదు, కానీ ఆయన ఏమనుకుంటున్నాడు, అబ్బా ఆయనకి వెళ్ళి నేను హెల్ప్ చేస్తే బాగుండు, కానీ నాకే స్విమ్మింగ్ రాదు, నేను ఎలా ఆయనను సేవ్ చేయగలుగుతాను అని అనుకున్నాడు. సో ఈ ప్రపంచంలో మరి పాపము అనే ఊబిలో, మరి పాపంలో బలహీనతలో చిక్కుకున్న మనల్ని కూడా రక్షించడానికి ఏ నరుడికి కూడా అర్హత లేదు. కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే ఆ అర్హత, ఆ యొక్క యోగ్యత, అటువంటి గొప్ప ప్రాధాన్యత ఉన్నటువంటి వ్యక్తి. సో పాపం లేనటువంటి ఒక వ్యక్తి మాత్రమే మనల్ని రక్షిస్తాడు. స్విమ్మింగ్ వచ్చిన ఒక వ్యక్తి మాత్రమే ఆ రాని వాళ్ళను బయటికి లాగలుగుతారు. సో మనం కూడా పాపంలో ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధ రక్తంలో ఎవరైతే కడగబడతారో వారు కూడా దేవుడితో పాటు నిత్యత్వంలో ఉండడానికి అర్హత కలిగి ఉంటారు. సో చిల్డ్రన్, గుర్తుపెట్టుకోండి, మీరు ఒంటరిగా ఉన్న, ఏ వేదనలో, ఏ బాధలో, ఎలాంటి సమయంలో ఉన్నప్పటికీ కూడా మనకంటూ ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. సో ఇది మీరు మరవకుండగా ప్రతిరోజు మీరు మరి ప్రార్థన చేసుకున్నప్పుడు మరి మన పక్షంగా విజ్ఞాపన చేసేటటువంటి ఒక మంచి దేవుడు, మన ప్రార్థనల్ని ఆలకించి త్రోసిపుచ్చక మిమ్మల్ని అక్కున చేర్చుకునేటటువంటి ఒక మంచి దేవుడు మనకున్నాడని మీరు ఎప్పుడు మర్చిపోదు పిల్లలు. ఓకే, సరే, ఈ స్టోరీ మరి ముగించుకునే ముందు చిన్న ప్రార్థనతోనే ముగించుకుందాం. ఓకే చిల్డ్రన్, కళ్ళు మూసుకోండి అందరూ. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. అయ్యా మరి నాయన అహరోను యాజకత్వాన్ని గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రధాన యాజకుడని ప్రభ పోలుస్తూ ప్రియ బిడ్డలతో మాట్లాడడానికి తండ్రి నువ్వు కృప చూపించిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మరి నాయన ప్రధాన యాజకుడిగా యేసయ్యా నీవు మా పక్షంగా ఉన్న దేవుడు ప్రభ, మా ప్రార్థనలు మా మొరలు ఆలకిస్తున్న దేవుడు అని ప్రభ ప్రియ బిడ్డలు తమ హృదయంలో విశ్వసిస్తుండగా తండ్రి వారి విశ్వాసమును మీరు బలపరిచి ఆత్మీయంగా మరొక మెట్టు వర్ధిల్లడానికి నీ కృప దయచేయండి. ప్రార్థించే విషయంలోనూ, ఆత్మీయతలో వర్ధిల్లే విషయంలోనూ చిన్న బిడ్డలందరికీ ప్రభా విన్న ప్రతి బిడ్డకును మీరు తోడుగా ఉండి ప్రభా విన్న వాక్యానికి ప్రభా మరి నాయన నీవే నూరంతలుగా వారి హృదయాల్లో ఫలింపజేసి నాయన మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకొనమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆపాదిస్తూ కొద్ది ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తీర్మానించాను యేసుని వెంబడిపా, నేను తీర్మానించాను సిలువను మోయుటకు. తీర్మానించాను యేసుని వెంబడిపా, నేను తీర్మానించాను సిలువను మోయుటకు. ఖ్యాతి వద్దు కీర్తి వద్దు యేసే చాలును, ఖ్యాతి వద్దు కీర్తి వద్దు యేసే చాలును. యేసుని వెంబడి వెళ్ళెద నేను ఎల్లప్పుడూ, యేసుని వెంబడి వెళ్ళెద నేను ఎల్లప్పుడూ. తీర్మానించాను యేసుని వెంబడిపా, నేను తీర్మానించాను సిలువను మోయుటకు. తీర్మానించాను యేసుని వెంబడిపా, నేను తీర్మానించాను సిలువను మోయుటకు. ఖ్యాతి వద్దు కీర్తి వద్దు యేసే చాలును, ఖ్యాతి వద్దు కీర్తి వద్దు యేసే చాలును. యేసుని వెంబడి వెళ్ళెద నేను ఎల్లప్పుడూ, యేసుని వెంబడి వెళ్ళెద నేను ఎల్లప్పుడూ, యేసుని వెంబడి వెళ్ళెద నేను ఎల్లప్పుడూ.
దేవుని వెంబడి వెళ్ళద నేను ఎల్లప్పుడూ. హాయ్ పిల్లలు. సో ఇందాక అక్క చెప్పిన స్టోరీ మీరు విన్నారు కదా, అందరికీ నచ్చింది కదా. ఆల్రైట్, సో ఇవాళ ఆ స్టోరీకి రిలేటెడ్ ఒక చిన్న యాక్టివిటీ మనం చేద్దాం. మీ అందరికీ డ్రాయింగ్ అంటే ఇష్టం కాబట్టి డ్రాయింగ్ రిలేటెడ్ యాక్టివిటీ, ఒక చిన్న యాక్టివిటీ మనం చేద్దాము. చూడండి, ఈ డ్రాయింగ్లో మీరు చూసినట్టయితే ఇక్కడ మన ప్రభువు మన ప్రధాన యాజకుడై ఉన్నాడు. మన ప్రధాన యాజకుడు మన కొరకు సిలువలో ప్రతి భారమును తీసుకొని, ఆయన ప్రతి నొప్పిని తీసుకొని, ప్రతి పెయిన్ని తీసుకొని మన కొరకు సిలువలో మరణించి 3 దినముల తర్వాత తిరిగి లేచి ఆయన మన కొరకు పరలోకమునకు ఆరోహణమైనాడు. ఇది మనంగా అనుకుంటే నిజంగా మనం ఏ సమయంలోనైనా ఎటువంటి బాధలో ఉన్నప్పటికీ, ఎటువంటి కష్టాల్లో ఉన్నప్పటికీ, ప్రభువా ఇదిగో నా బాధ ఇది, ప్రభువా ఇదిగో నాకు పాపం ఇది, ప్రభువా ఇదిగో నా కష్టం ఇది అని చెప్పి మనం ఏ సమయంలోనైనా ఆయనను అప్రోచ్ అయితే మన ప్రభువు తన 2 చేతులను చాపి మన ప్రార్థనలు విని దానికి తగిన ఆన్సర్ ఇస్తాడు. చూడండి పిల్లలు, ఈ యాక్టివిటీలో మీరు చూస్తే ఇది ప్రభు అయి ఉన్నాడు, ఆయన మన ప్రధాన యాజకుడు అయి ఉన్నాడు. ఇది మనము ఆయన ఏ సమయంలోనైనా మనం దృఢంగా కాన్ఫిడెంట్గా ఆయన దగ్గరికి రీచ్ అయినప్పుడు ఆయన మన ప్రతి ప్రార్థనను విని తగిన సమయంలో మనకు ఆన్సర్ ఇస్తాడు. ఈ యాక్టివిటీని మీరు మంచిగా డ్రా చేసి ఈ వాటి మెమరీ వర్స్ హీబ్రూస్ చాప్టర్ 4:14-16 మీరు మంచిగా రాసి తర్వాత హై ప్రీస్ట్ ప్రభు అని చెప్పి మనం డ్రా చేసి, ఇదంతా మీరు డ్రా చేసినాక దీన్ని మంచిగా కలర్ వేసిన తర్వాత ఎట్లా ఉంటుందో చూద్దాం. ఆల్రైట్ పిల్లలు, ఇందాక చేసింది కలర్ చేశాక ఇగో ఇట్లా ఉంటుంది అనమాట. మీరు చూసినారా? దాన్ని కలర్ చేసి నేను హై ప్రీస్ట్ అయిన ప్రభువు తర్వాత మనం ఏ విధంగా ఆయనని అప్రోచ్ అవ్వగలుగుతాము, ఏ విధంగా ప్రభువు మన ప్రార్థనలకు ఆన్సర్ ఇస్తాడు అని ఒక చిన్న యాక్టివిటీ చేశాం. సో ఈ యాక్టివిటీ మీకు చాలా క్లియర్గా ఉంది కదా పిల్లలు. జస్ట్ మీరు డ్రా చేసి ఆ తర్వాత దాని మెమరీ వర్స్ రాసి తర్వాత మీరు ఏ విధంగా దేవుణ్ణి ఎంతో కాన్ఫిడెన్స్ తోటి మీరు ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు అనే ఒక దాన్ని మీరు మంచి ఆర్ట్ డ్రా చేసి మీ క్రియేటివ్ స్కిల్స్ అన్నిటినీ ఉపయోగించి మంచి వెరైటీగా, నేను డ్రా చేసినట్టుగా కాకుండా ఇంకా వెరైటీగా మీరు ప్రతి ఒక్కరు డ్రా చేసి ఇగో కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న యాక్టివిటీ, మీ అందరికీ డ్రాయింగ్ ఇష్టం కాబట్టి ఈ చిన్న యాక్టివిటీ చేసినాము. హై ప్రీస్ట్ అయిన ప్రభు తర్వాత మళ్ళీ మనము ఎట్లా ఆయనను అప్రోచ్ అవుతున్నాము అనే ఒక మంచి కాన్సెప్ట్తో మంచి డ్రాయింగ్ ఒకటి చేసి మంచి ఆర్ట్ వేసి కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నంబర్కి వాట్సాప్ చేయండి అని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. పిల్లలు, ఇంతవరకు మీరు ఆరన్ లెసన్ విన్నారు కదా. మీ అందరికీ ఆరన్ గురించి మంచిగా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఆరన్ లెసన్ నుంచి కొన్ని క్వశ్చన్స్ మీకు ఇవ్వబడతాయి. వాటికి మీరు ఆన్సర్స్ రాసి మీకు అక్కడ స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి పంపించండి. సో అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా మీకు ప్రైజ్ ఉంటుంది. సో ప్లీజ్ యాక్టివ్గా మీరు పార్టిసిపేట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఫస్ట్ హై ప్రీస్ట్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్? ఇజ్రాయేలు ప్రజల మొదటి ప్రధాన యాజకుడు ఎవరు? సెకండ్ క్వశ్చన్, హూ ఆర్ ద సిబ్లింగ్స్ ఆఫ్ ఆరన్? అహరోను యొక్క తోబుట్టిన వారు ఎవరు? థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద డ్యూటీస్ ఆఫ్ హై ప్రీస్ట్? ప్రధాన యాజకుడి యొక్క బాధ్యతలు ఏమిటి? ఫోర్త్ క్వశ్చన్, హూ ఆఫర్డ్ హిస్ బ్లడ్ అండ్ బాడీ ఫర్ అవర్ సిన్స్? మన పాపముల నిమిత్తము ఎవరు తన శరీరాన్ని మరియు రక్తాన్ని మన కోసం అర్పించారు? ఫిఫ్త్ క్వశ్చన్, ఇన్ విచ్ మెమరీ వర్స్ దట్ సేస్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అ హై ప్రీస్ట్? ఏ కంఠస్థ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు మన ప్రధాన యాజకుడని ఉంది? ప్రైజ్ లార్డ్ పిల్లలు, మరి ఈరోజు VBS అంతా ఎంజాయ్ చేశారా? స్టోరీ బాగా నేర్చుకున్నారా? మీరు యాక్టివిటీస్ అన్నీ చేసి క్విజ్ కూడా అన్నీ ఆన్సర్ చేసి మా నంబర్కి పంపించారా? ఓకే, మరి ఇంత చక్కగా సెకండ్ డే కూడా VBS జయకరంగా జరగడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. కాబట్టి మనమందరము మీరున్న చోట మోకరిచ్చి యేసయ్యకు ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని మోకరిచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు ప్రభువా, స్తుతులు స్తోత్రం నాయనా. దేవా, మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈరోజు కూడా ప్రభువా VBS జయకరంగా జరగటానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు. ఈ చిన్న బిడ్డలు నేర్చుకున్నటువంటి స్టోరీలో, క్విజ్ టైంలో, యాక్టివిటీ టైంలో, సింగింగ్లో మీరున్నందుకు మీకు వందనాలు ప్రభువా. మీరు చేసినటువంటి సమస్త మేలుని బట్టి నీకు వందనాలు ప్రభువా. వాళ్ళు నేర్చుకున్నాయి చక్కగా జ్ఞాపకం ఉంచుకొని దాని ప్రకారం జీవించడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.